అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ప్రియుడి కోసం కన్న తల్లిని చంపేసిన సొంత కూతురు. ఈమె కూతురు కాదు, రాక్షసి. రాక్షసి అని కూడా అనొద్దండి, ఇంకేమన్నా ఉన్నా అనొచ్చు. ఎందుకంటే 8 నెలల క్రితం పరిచయం అయినటువంటి ముక్కు మొహం తెలవనటువంటి వ్యక్తి కోసం కన్న తల్లిని చంపేసింది చాలా దారుణంగా. ఆ అమ్మాయి పేరు తేజస్విని. అమ్మాయి 10వ తరగతి చదువుతున్నది. ఆ అబ్బాయి పేరు శివ. ఈ శివ అనేటోడు నల్గొండలో ఉంటాడు. ఈ శివ వాళ్ళ తమ్ముడు జస్వంత్ కూడా నల్గొండలోనే ఉంటాడు. ఈ అమ్మాయికి శివతోటి బాగా క్లోజు. 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందట. రోజు మెసేజ్లు, వాట్సాప్ చాట్లు, ఫోన్ కాల్స్లు. తర్వాత పోరోడు నల్గొండ నుండి ఇక్కడికి వస్తాడు జీడిమెట్లకు. జీడిమెట్లకు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుకునేది, కలిసి ఉండేది, తిరిగేది, తాగేది, ఎంజాయ్ చేసేది, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేది. ఈ అమ్మాయి ఏం పెద్ద మనిషి కాదు, మళ్ళా 10వ తరగతి చదువుతుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు తేజస్విని. ఇక్కడ చనిపోయినటువంటి ఆ మహిళ పేరు అంజలి. అంజలి గతంలో ఉద్యమ సమయంలో పాటలు పాడినటువంటి వ్యక్తి. సో ఈ అంజలికి గతంలో అవార్డు కూడా వచ్చింది. ఈ మహిళనే చనిపోయింది. ఈ మహిళ వాళ్ళ కూతురు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఇక శివకి రోజు ఫోన్ చేయడమట, మెసేజ్ చేయడమట. ఒకనొక టైంలో వాళ్ళ అమ్మ చూసి వద్దమ్మా, ఈ ఫోన్లు వద్దు, మెసేజ్లు వద్దు, సైలెన్స్ ఉండమని చాలాసార్లు చెప్పిందట. ఈ అమ్మాయి ఎక్కడ కూడా వినలే. రోజు మాట్లాడటమే ఫోన్లో. స్కూల్కి కూడా చక్కగా పోకపోతుండేనట. ఇక వాళ్ళ అమ్మ కోపం వచ్చి అప్పుడప్పుడు తిడుతుండేనట, కొడుతుండేనట. అయినా కూడా ఎక్కడ ఈమె ఇనుడు లేదు. ఆడింది ఆట, పాడిందే పాట ఆమె. ఇక ఒకరోజు ఏం చేసింది, ఆ శివ అనే పోరునికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నువ్వు వచ్చి మా అమ్మని చంపేయి, ఆమె చావకపోతే మనల్ని కలవనిచ్చేటట్లేదు, మనల్ని దూరం చేస్తుంది, నువ్వు ఇమీడియట్ రమ్మని చెప్పుడుతో ఆ పోరోడు వచ్చిండు. ఆ పోరోడు వచ్చి ఇక అక్కడ ఆ అమ్మ ఎవరైతే మహిళ ఉన్నదో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసినాడు. అసలు ఏం జరిగింది ఏంటనేది పిన్ టు పిన్ ఒక వీడియో మీకు చూపించిన తర్వాత మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. శివ వాళ్ళ అమ్మ అంటే ఎవడైతే పోరోడు ఉన్నాడో, ఈ పోరోడు ఏ మహిళనైతే చంపేసిండో ఆ మహిళ వాళ్ళ కూతురేమో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చింది. అంటే చిన్న కూతురు, పెద్ద కూతురు ఏమో శివ అనేటువంటి ఐ లవ్ యూ ట్యూ అని చెప్పి లవ్ చేస్తుంది. చిన్న కూతురు పాపం ఏడుస్తూ ఉంది, తల్లడిల్లిపోతూ ఉంది. మా అమ్మని చంపేసిరు, చాలా బాధాకరమైన ఘటన అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే నిజంగా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఒకసారి ఈ శివ, ఈ పోరోడు ఉన్నాడు కదా, ఈ పోరోడు వాళ్ళ అమ్మకి ఈమె నల్గొండలు ఉంటుంది. ఆమె మాట్లాడినటువంటి మాటలు చూడరు. అసలు ఈమె తల్లి కాదు, రాక్షసి. రాక్షసి కాదు, దయ్యం. అసలు ఏ తల్లి కూడా అట్లా మాట్లాడదు. ఇప్పుడు ఒక కొడుకు తప్పు చేసిండు, తప్పు చేసినప్పుడు ఆ కొడుకుని సెటరైట్ చేసుకోవాలి. ఓ కొడుకు చెడ్డదారిలో నడుస్తున్నప్పుడు ఆ కొడుకుని సెటరైట్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. మంచి దారిలో నడవమని చెప్పి మోటివేట్ చేయాలి, మంచి ముచ్చట్లు చెప్పాలి. ఇక కొడుకు చెడ్డదారిన నడుతుండు, కొడుకు చెడిపోయింది కదా అని చెప్పి గాలి కిడిచి పెట్టారు. ఇక కొడుకు ఏం చేసిన, ఆఖరికి ఒకరిని చంపేదాకా వచ్చిండు ఆ కొడుకు, ఈ శివ అనే పోరోడు. ఈ పోరోడు డీజే పని చేస్తాడట. డీజే అంటే మన ఊళ్ళే డీజే బాక్సులు అవి ఇవి పెడతాం కదా, ఈ పోరోడు అదే పని చేస్తాడట. ఇంటర్మీడియట్ చదువుతున్నాడట పోరోడు. చదువు కూడా బంద్ చేసాడు, గాలికి తిరుగుడు స్టార్ట్ చేసాడు అంతే. ఇక గాలికి తిరుగుడే ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూలు గీలవ్యూలు ఉంటుంది కదా కథ, ఆ కథ చేస్తుండే ఈ పోరోడు. ఏడ పొద్దుపోదు ఈ పోరోడు కాడ, పొద్దున్న లేత తాగుతాడట, తిరుగుతాడట. ఇదే దందా పోరుంది. ఇక ఐ లవ్ యూ గీలవ్ యూ అని చెప్పి ఏదో తిరుగుడు కథ ఇదో నడిచింది. అయితే వాళ్ళ అమ్మ మాట్లాడినటువంటి మాటలు మీరు చూడాలి. చాలా భయంకరంగా మాట్లాడింది అమ్మ, భయంకరంగా. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి మన శత్రువు అయినా సరే చనిపోతే మనం ఏమంటాం, అయ్యో పాపం, సరే మంచో చెడో ఉంటే బాగుండు కదా, రోజు పొద్దుగాల చూస్తుండే, నవ్వుతుండే, మాట్లాడుతుండే, తిడుతుండే ఏదో, కానీ పాపం చనిపోయింది కదా అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆమెకి మరొక మనిషి చచ్చిపోయింది అన్న బాధ లేదు, ఒక మనిషి ఇబ్బంది పడ్డది అనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా నవ్వుతుంది. ఆమెను సావదెంగడమే కరెక్ట్ అంటుంది ఆమె. బుద్ధి ఉండాలి ఆమెకి, ఏమన్నా బుద్ధి, సిగ్గు, బుద్ధి అన్నీ ఉండాలి. ఆమె మహిళ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, కానీ ఈ వీడియో చూసినాక చాలా కోపం వచ్చింది. సరే, ఈ అంజలి అనేటటువంటి మహిళ ఆమె మంచిదా చెడ్డదా, ఏం చేస్తుంది సెకండరీ, అదంతా పాపం ఆమె చనిపోయింది కదా. ఒక చనిపోయిన మహిళను పట్టుకొని మంచిదే, ఆమె చచ్చిపోతే బుద్ధి లేదు కదా, బుద్ధి లేకుండా మాట్లాడుతాం మేము. ఇంకా నవ్వుతున్నాం. ఈ వీడియో వినుర్రి, ఈ వీడియో వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. విన్నారా? చావదెంగడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. శివ వాళ్ళ అమ్మ. ఈ శివ అనే పోరుడు ఎవడు, మళ్ళా నల్గొండ పోరుడు, ఆ పిల్ల లవ్ చేసిన పోరుడు. ఇంకేమంటారు ఆ వీడియోలో, అవునండి ఇప్పుడు చంపేసిండు, జైలు ఉన్నాడు, ఓ 2 నెలల తర్వాత పోయి తెచ్చుకుంటాం, అంత ఈజీయా తెచ్చుకున్నాడు? జైలు ఉండేటోని పట్టుకోవచ్చుడు అంత ఈజీయా? ఒక మనిషిని లేపేసి పోయి జైల్లో కూర్చున్నాడు తీసుకొచ్చుడు అంత సింపులా?
ఆమె మంచిది కాదట చంపేసిండట, ఆమె చక్కగా లేదట. అంటే ఈ అమ్మాయిని చక్కగా పెంచలే అంటుంది ఈమె. ఆ అమ్మాయిని చక్కగా పెంచలేదట వాళ్ళ అమ్మ. మరి నువ్వేం చక్కదనం పెంచినావమ్మా నీ కొడుకుని, మంచిగా పెంచినావా అద్భుతంగా? ఆ పోరోడు చేసే దందాలు తెలుస్తలేదా? ఆ పోరోడికి ఇజ్జత్ లేకుండా ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళ అమ్మని చంపేసిండు. బుద్ధి లేని పోరోడు. నీ పెంపకం ఎట్లుంది తల్లి? నీ పెంపకం చక్కదనం ఉందా? మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుంటే అసలు ఏం జరిగింది ఏంటంటే, అయితే ఈ తేజస్విని అనేటటువంటి అమ్మాయి 8 నెలల క్రితం ఓ పోరోనికి చాటింగ్ చేస్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో ఓ పోరోడు పరిచయం అయింది, వాని పేరు శివ. ఈ శివగాడు వాడు నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ 8 నెలల నుండి చాటింగ్లు, ఫోన్ కాల్స్, అప్పుడప్పుడు ఇక్కడ కలుస్తావురట స్కూల్ కాడ, లేకపోతే వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికాడ. ఒకసారి ఈ అమ్మాయి అలిగి పోయినప్పుడు కూడా వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికాడ కూడా ఈ పోరోడు వచ్చిండట, మాట్లాడుకుంటారు, అంత బాగానే ఉంది. అయితే ఎవరైతే ఈ మహిళను చంపేయకంటే ముందు ఒక 5-10 రోజుల ముందు ఈ అమ్మాయి ఈ పోరంతో లేచిపోయింది. అంటే నల్గొండకి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఎవరు? వీళ్ళ ఇంటికి పోయింది, ఈ పోరని ఇంటికి ఈ తేజస్విని అమ్మాయి వెళ్ళిపోయింది. నాకు వాడే కావాలి, శివనే కావాలని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు వీళ్ళ ఇంటికానే ఉందట, ఈ శివగాని ఇంటికాడ. ఉన్నప్పుడైనా మరి ఈ మహిళ చెప్పాలి కదా, అరే కొడుక ఎట్లా పట్టుకొస్తావురా మన ఇంటికి, ఆ తెలియనటువంటి అమ్మాయిని ఎందుకు తీసుకొస్తావురా, ఏమైనా బుద్ధి లేదురా నీకు అని చెప్పి తిట్టాలి, కొట్టాలి, వాని దారిలో పెట్టాలి కదా. తెలియని అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మకి అప్పచెప్పాలి కదా. బుద్ధి లేకుండా ఇక దోస్తులు కదా, ఫ్రెండ్స్ కదా, తెలిసిన అమ్మాయి అని అంటున్నా కొడుకు అని చెప్పి ఇంటికాడ పెట్టుకుందట. ఇంటికాడ 2 రోజులు ఇంటికాడనే ఉందట. దావతులకు వచ్చిందట, ఫంక్షన్లకు వచ్చిందట, పెళ్ళిళ్ళకి వచ్చిందట. ఆ అమ్మాయి ఇక తెలిసిన అమ్మాయి లెక్కనే అయిపోయింది కదా అని చెప్పి ఇంటికాడనే 2 రోజులు పెట్టుకుందట అండి. మరి 2 రోజులు పోయినప్పుడు అని అడగొచ్చు కదా, కొడుకుని మందలియొచ్చు కదా. అరే యూజ్లెస్ ఫెలో పోయి దించిరా పోరా అని చెప్పి తిట్టొచ్చు కదా. తిట్టలే, ఇంటికాడ పెట్టుకుంది, మంచిగా కుసబెట్టుకుంది. 2 రోజుల తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసింది, కనబడతలేదు ఈ పిల్ల అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోరంతో మా పోరు పోయింది, వెళ్ళిపోయింది, మరి ఖచ్చితంగా తీసుకురారి, నాకు భయం అవుతుందని చెప్పి ఈ మహిళ కంప్లైంట్ ఇచ్చుడుతో పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మకప్ప చెప్పిర్రు, ఈ పోరుని వీళ్ళ అమ్మకప్ప చెప్పిర్రు. తర్వాత కేసు పెట్టుకున్న తర్వాత మీరు మాట్లాడుకోండి అమ్మ అని చెప్పి పోలీసులు చెప్పిరట. బయటకు వచ్చి మాట్లాడుకురట. పోనీ కేసు అయినప్పుడు అన్నారే, కేసు అయిందిరా మనకు కుదురు అయిపోయింటా అని చెప్పొచ్చు కదా. అప్పుడు కూడా చెప్పలే, అప్పుడు గాలికి ఇడిచి పెట్టిందట. అప్పుడు కూడా చెప్పలే, ఏం మాట్లాడలే. ఇప్పుడు ఈయన ఏమంటుంది, మొత్తం వాళ్ళ అమ్మ తప్పే, అంటే చనిపోయినటువంటి మహిళ తప్పే అంటుంది శివ వాళ్ళ అమ్మ. మొత్తం వాళ్ళ అమ్మ తప్పే, వాళ్ళ అమ్మే చేసింది, వాళ్ళ అమ్మ సక్కగుంటే ఎందుకు అవుతుంది అని మారుతుంది కదా. మరి నువ్వు సక్కగుంటే నీ కొడుకు ఎందుకు ఇట్లా అవుతాడమ్మా? మీరు సక్క పెంచితే, మీ పెంపకం మంచిగుంటే వీడికి ఎందుకు ఇట్లా అవుతాడు ఈ పోరడు? ఎందుకు ఇట్లా చేస్తాడు ఆ పోరడు? ఈ పోలీస్ స్టేషన్ పంచాయతీ అయిపోయినాక కూడా పోలీసు వాళ్ళు చెప్పిరట, నీ ఇంట్లో ఉంచుకోవడం తప్పే కదా అమ్మాయిని 2 రోజులు. అంటే తప్పే సార్ అని చెప్పిందట పోలీస్ స్టేషన్లో. మరి తప్పే అని చెప్పినప్పుడు ఎట నవ్వుతున్నావు అమ్మాయి ఇంకా ఈ అని అనుకుంటా? మీరు చేసింది తప్పు, ఇంకా నవ్వొస్తున్నా, అది ఇంకా నవ్వుతున్నావు. ఏమంటుంది ఇంకా, అవును సార్ ఇప్పుడు నేను మా ఇంటికాడ ఉంచుకున్నా, నన్ను ఏం చేస్తారు అంటుంది. నేను మా ఇంటికాడ ఉంచుకున్న అమ్మాయి, నన్ను ఏం చేస్తారు అంటే అంత ధైర్యం, నన్ను ఏం చేయలేరన్న ధైర్యం ఆమెకు. ఫస్ట్ ఈమెను, ఈ పోరోన్ని, ఈ పిల్లను ముగ్గురికి మంచి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు అసలు నిజాలు బయటపడతాయి, ఏం జరిగింది ఏం కథ అనేది బయటపడుతుంది. అసలు తెలియనటువంటి అమ్మాయిని 2 రోజులు ఇంటికాడ ఎట్లా పెట్టుకున్నది ఈమె? తర్వాత కేసు అయిన తర్వాత ఆ పోరని ఎందుకు అదుపులో పెట్టుకోలే, ఆ పోరని ఎందుకు గాలికిడ్స్ పెట్టింది? తర్వాత ఈ అమ్మాయి అబ్బాయి కూడా అంజలి వాళ్ళ ఇంటికాడ కూడా ఉన్నారట, అంటే చనిపోయిన మహిళ ఇంటికాడ కూడా ఉన్నారట. ఉన్నప్పుడైనా ఈమె చెప్పాలి కదా, ఈమె చెప్పలేదట. నిన్న పోలీసు సంచలన నిజాలు చెప్పిర్రు. కొన్ని రోజులు ఉన్నారట, తర్వాత ఈమె పైసలు కావాలని డిమాండ్ చేసిందట, ఈ పోరోడు ఇయ్యలేదట. ఇక పైసలు గీసలు అంటుంది కాబట్టి ఈమె లేపేత్తో పని పోతుందని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసింది, మొన్న 4 గంటలకు 5 గంటలకు ఫోన్ చేసి పోరోని రమ్మని చెప్పింది. ఆ పోరోడు ఏం చేసిన వాళ్ళ తమ్ముని పట్టుకొని వచ్చిండు, జశ్వంత్ అని చెప్పి వాళ్ళ తమ్ముడు. వాళ్ళు జిడిమెట్లకు వచ్చిర్రు. ఈ అమ్మాయి బయటకు వచ్చి పోరంతో మాట్లాడిందట, మా అమ్మని కథం చేద్దాం, లేకపోతే మన ఇద్దరిని బతకనిచ్చేటట్లేదు, ఈ ఆమెను కథం చేస్తేనే మనం కలిసి ఉంటామని చెప్పుడుతోటే కథం ఇక పన్నాగం కట్టి వాళ్ళ అమ్మ ఏదో పూజ చేసుకుంటుందట. సాయంత్రం ఏదో పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ సుత్తి పట్టుకొని వచ్చి నెత్తి మీద కొట్టిండట ఈ పోరోడు. ఆ సుత్తి ఇచ్చింది ఎవరు? మళ్ళా కన్న కూతురు తేజస్విని అనే అమ్మాయి. ఈ పోరోడు సుత్తితో కొట్టుతాం, కింద పడిపోయింది. కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటుంటే అసలు అంతకంటే ముందు ఏం జరిగింది, ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఉంటుంది, ఆ చెల్లెని బయటికి పంపించేసిరట. నువ్వు బయటికి పో, పెద్దమ్మల ఇంటికి పోయి చూసిరాపో ఏం జరిగిందో అని చెప్పుడుతో ఆ అమ్మాయి పాపం నమ్మి వాళ్ళ పెద్దమ్మల ఇంటికి పోయింది. వచ్చేసరికి ఈమెని నెత్తి మీద వచ్చి వీళ్ళిద్దరు కింద పడేసారు. కింద పడేసుడుతో గిలగిల కొట్టుకుంటుంది, పాపం ఇబ్బంది పడతా ఉంది. అప్పటికే ఆ చిన్న కూతురు వచ్చిందట. అదేంది అమ్మ కింద పడిపోయింది, గిలగిల కొట్టుకుంటుంది, ఏమైంది అమ్మకని చెప్పుడుతోటే ఏం కాలే, ఏమో మరి నాకు కూడా తెలియదు ఏమైంది, ఎవరు కొట్టిర్రు అనో ఈమె యాక్టింగ్, తేజస్విని అనే అమ్మాయి యాక్టింగ్ చేసుడుతోటే
మళ్ళా ఆ అమ్మాయి ఎవరైతే చిన్న అమ్మాయి ఉన్నదో ఆ గిలగిల కొట్టుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత అంజలి లేచి ఇట్లా కూర్చుందట. మేడం ఇది తలకాయ మీద చేయి పట్టుకొని కూర్చుందట ఓ రక్తం పోతా ఉంటే. అప్పుడు చిన్న కూతురు చూసి అమ్మ లేచింది. వీళ్ళిద్దరు బయట కూర్చురు, అప్పటికే తలకాయ వల్ల కొట్టి బయట కూర్చురు. ఎవరు? ఈ పోరడును ఆ పిల్ల. అప్పటికే ఆ చిన్న కూతురు వచ్చి అమ్మ మళ్ళీ లేచి కూర్చున్నది, మనం హాస్పిటల్ తీసుకుపోదాం అని చెప్పుడుతోటే ఈమె మేము తీసుకుపోతాం హాస్పిటల్కి, మళ్ళీ అమ్మ నిన్ను చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది అమ్మకు, అమ్మ ఇబ్బంది పడుతుంది, నా కూతురు ఇట్లా అయిపోయి రేందని చెప్పి అమ్మ ఏడుతుంది, నువ్వు పెద్దమ్మోళ్ళ ఇంటికి పో అని చెప్పి మళ్ళీ వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి తోలిందట ఈ పిల్ల. వాళ్ళ చెల్లెను నిజంగానే నమ్మి పెద్దమ్మోళ్ళ ఇంటికి పోయింది. వచ్చేసరికి అప్పటికే ఈ పోరాడు ఎగ్జిట్ అయిపోయాడు, ఈ పోరాడు వెళ్ళిపోయాడు బండి తీసుకొని. ఈ పోరాడికి మళ్ళీ ఫోన్ చేసిందట, ఇంట్లో లోపలికి పోయి ఈ పిల్ల లోపలికి పోయి మళ్ళీ ఫోన్ చేసిందట, మా అమ్మ ఇంకా చచ్చిపోలే, నువ్వు రా, నువ్వు వస్తేనే బాగుంటుంది, లేకపోతే మా అమ్మ పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుంది, మా అమ్మ లేచిందనుకో మన ఇద్దరు పని చేస్తుందని చెప్పుడుతోటే ఈ పోరాడు మళ్ళీ వాళ్ళ తమ్ముని తీసుకొని వచ్చిండు. వచ్చినాక వాళ్ళ అమ్మ డ్యూటీకి పోయే టవల్ ఉంటుందట, ఇగో టవల్, ఈ టవల్ తోటి ఈ పిల్ల ఈ పోరోనికి ఇచ్చి మెడ గట్టేసి చుట్టి కథం చేసారు. ఆ కథం చేసిన తర్వాత వాళ్ళ చెల్లి వచ్చిందట. వాళ్ళ చెల్లి వచ్చి అమ్మేంది ఇట్లా పడున్నది, అమ్మకి ఏమైంది అనుడితోటే గప్చుప్ సైలెన్స్ ఉండు అని చెప్పి ఆమెను బెదిరించి కిచెన్ రూమ్లో కూర్చోబెట్టారు. ఆమె వాళ్ళ అమ్మ ఫోన్ తోటి 100 ఫోన్ చేయడానికి ట్రై చేస్తే నువ్వు ఫోన్ చేస్తే సుత్తితో కొట్టి నిన్ను కూడా చంపుతాను ఈమె బెదిరించిందట వాళ్ళ చెల్లెను. ఇక వాళ్ళ చెల్లె ఏం చేయాలో అర్థం కాక అప్పుడే కూర్చున్నది. అప్పటికే వాళ్ళ చెల్లె ధైర్యం చేసి 11 గంటలకు ఫోన్ చేసింది పోలీసులకు. 11ంటికి ఎస్ఐ సిఐ పోలీసులు అందరూ వచ్చారు. అందరూ వచ్చి అక్కడ విచారణ చేస్తే ఇద్దరు, ఈ అమ్మాయి వాళ్ళ ప్రియుడు ఈ పోరడు, ఈ లవరు ఈ శివగాడు, శివ వాళ్ళ తమ్ముడు వాడు జస్వంత్ గాడు, ముగ్గురు కలిసి కన్న తల్లిని కథం చేసారు. మరి ఇప్పుడు ఈ మా కొడుకు ఒక మహిళను చంపేసిండు, నా కొడుకు చెడ్డదారిలో పోతుండు, తప్పుడు దారిలో పోతుండు అని చెప్పి అమ్మ రియలైజ్ అయ్యి నా కొడుకుకు శిక్ష ఇర్రి, నా కొడుకు ఇటువంటి పని చేసిండు ఏంది అని చెప్పి ఏ అమ్మాయినా కూడా కొంచెం తలడిల్లిపోతుంది, ఏడుస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అయ్యో నా కొడుకు జీవితం ఆగమైందే, నా కొడుకు కేసులో జైల్లో ఉన్నాడే అని చెప్పి భయపడతారు, చాలామంది ఏడుస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మహానటి ఈమె నవ్వుతుందమ్మా, నవ్వుతుంది, సావదెంగడమే కరెక్ట్ అంటుందామా. గట్లా మాట్లాడుతుంటే ఏం చెప్తాం ఇక. సరే వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు, ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు అనుకుందాం, కానీ కొడుకు జైల్లో ఉన్నాడు కదా, 2 నెలల తర్వాత తెచ్చుకుంటామంటుందామా. ఏం చెప్తాం ఇంకా. ఏ కొడుకైనా ఏ బిడ్డైనా చెడ్డదారిలో పోతే వాళ్ళను సెట్ చేసుకుంటారు. ఏదైనా తప్పు చేస్తే తల్లడిల్లిపోతారు, అయ్యో నా కొడుకు తప్పు చేసిండే, నా బిడ్డ తప్పు చేసిండే అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. కానీ ఈమె మాత్రం నా కొడుకు మంచోడే, వాళ్ళే మంచోళ్ళు కాదు, మరి మా ఇంటికి వచ్చినప్పుడు కేసు పెట్టింది, మరి వాళ్ళ బిడ్డ మా కొడుకుతో అటు ఇటు తిరిగినప్పుడు పెట్టవచ్చు కదా, మరి ఓ పోరోడు ఒక పోరితో అటు ఇటు తిరుగుతున్నప్పుడు చెప్పాలి, కొడుకుకు చెప్పాలి, అరే నువ్వు చెడిపోతున్నావురా, అమ్మాయిలతో నీకేం పనిరా, అట్లా తిరగొద్దురా అని చెప్పి ఈమె తిట్టాలి కొడుకుని. తిట్టుడు బంద్ చేసి తిరుగుడు మంచిదేనట. ఆమె సకా లేకనే వీళ్ళ కొడుకు అయిందట, ఎవరు అమ్మాయి సకా లేక. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఆమె ఆమెకు క్లారిటీ లేదు ఏం మాట్లాడుతుందో. అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తుంది, గిట్నే కరెక్టే అంటుందామా. మరి ఆమెకు మెంటల్ ఖరాబ్ అయిందో ఏమో, ఎందుకు ఇట్లా మాట్లాడుతుందో తెలియదు. ఇప్పుడు ఆమె మహిళ కాబట్టి మనం ఏం అనలేకపోతున్నాం పాపం. ఏం చెప్తాం, ఇంకేం మాట్లాడతాం. నా వర్షన్లో అయితే కరెక్ట్ అండి అంటుంది, నేనైతే కరెక్టే అనుకుంటున్నా ఆమె అంటుంది. ఎందుకు కరెక్ట్ అనుకుంటుందో ఏందో మరి. నన్ను ఏం చేస్తారు సార్ అంటుంది, నన్ను ఏం చేస్తారు సార్, మా ఇంట్లో పెట్టుకున్న అమ్మాయిని 2 రోజులు మా ఇంటికనే ఉందా అమ్మాయి, ఏం చేస్తారు అంటుంది. ఆ 2 రోజులు ఆ అమ్మాయి పోయి వచ్చినాక కూడా, అంటే పోలీసులు తీసుకొచ్చినాక కూడా ఈ అంజలి అనే మహిళ, అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయినటువంటి మహిళ పోలీసులకు చెప్పిందట, 2 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉంది కదా, ఏదైనా టెస్ట్ చేయండి అంటే సిఐ చెప్పిండట, 2 రోజుల తర్వాత చేద్దామమ్మా, చేపిద్దాం, నేను చేపిస్తా అని చెప్పిండట. 2 రోజులని కథం చేసింది వాళ్ళ అమ్మను. ఇంత భయంకరమైన ఘటన ఏడ చూసినాం. 8 నెలల పరిచయమైన ముక్కు ముఖం తెలియని పోరోడిని నమ్మి వాంతోటి పోయి వచ్చి ఆ పోరోడు కావాలని చెప్పి సొంత తల్లిని సుత్తితో కొట్టి చంపింది. ఎంత భయంకరమైనటువంటి ఘటన. ఇలాంటి ఇష్యూ చూస్తున్నప్పుడు నిజంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం ఆడతాం ఈమె గురించి. ఈమె తల్లి కాదు, నిజంగా రాక్షసి. ఈమె రాక్షసి కంటే ఇంకేమైనా ఎక్కువ కూడా చెప్పొచ్చు. రాక్షసి, దయ్యం, పిశాచి అంటారు కదా, అట్లా అనొచ్చు. అట్లా మాట్లాడుతుందామా, నవ్వుకుంటా హ్యాపీగా వస్తాడు నా కొడుకు అంటుందామా. ఇట్లా పిన్ టు పిన్ ఇట్లా జరిగింది. ఆఖరికి ఆ వాళ్ళ చిన్న కూతురు, అంటే ఈమె చిన్న కూతురు వీళ్ళ చెల్లె చెప్పిందట, శివ నీ మీద మా అమ్మ కేసు పెట్టింది, నువ్వు మా అమ్మకి ఏం చేయకు, మా అమ్మని హాస్పిటల్ తీసుకుపో అంటే ఆడు పోరోడు యాక్టర్ కదా, నేను తీసుకోవతా అట్లేం లేదని చెప్పి చెప్పిండట. పాపం ఆ చిన్నపిల్లని నమ్మిపోయింది. వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ పడిపోయి ఉంది. ఇంత భయంకరమైనటువంటి ఘటన జరిగింది, ఇంత భయంకరమైనటువంటి సీన్ జరిగింది. ఏం చెప్తాం ఇంకా.
సో దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తా, ఇప్పుడు పిల్లలు మారం చేస్తున్నారని, పిల్లలు అయ్యో నాకు ఫోన్ కావాలి, ఫోన్ లేకపోతే నేను అటు పోను ఇటు పోను చదువుకోను అని చెప్పి చాలా మంది పొరగాలు ఇప్పుడు ఇట్లా తయారయ్యారు. యాక్టర్స్, సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తారు మన పొరగాళ్ళకి. అట్లూరు ఇప్పుడు. ఒకప్పుడు నేను కూడా యాక్టింగే చేసిన, మా అయ్యకు ఫోన్ కావాలని చెప్పి. కానీ ఆయన ఏ దారిలో పెట్టాలో ఆ దారిలో పెట్టిండు నన్ను. నేనేమంటున్నా, తల్లిదండ్రులు పిల్లలను చూసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఫోన్లు ఇచ్చి ఇక వాడే మంచిగా అవుతాడు అంటే కాదు కదా. వాడు ఏం చేస్తుండు ఫోన్లో, ఎవరితో మాట్లాడుతుండు, ఎవరితో చాటి చేస్తుండు, వాడు ఏం నేర్చుకుంటుండు, వాడు చెడ్డదారిలో పోతున్నా మంచిదారిలో పోతున్నా, వాడు ఏం చేస్తున్నా అనేది వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. పిల్లలతోటి మాట్లాడుకుంటూ ఉండాలి. పిల్లలతోటి కొంచెం కలిసి ఉండాలి. కలిసి ఉన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు, వాళ్ళ కథ ఏందనేది అర్థమవుతుంది. ఫోన్ కావాలన్నతో కొంటుర్రు, పొరగాళ్ళకి ఇత్తుర్రు, రీఛార్జ్ చేపిస్తున్నారు. కథ ఆ పోరోడు ఏడ పడతాడు పోడు, ఏది పడతా చేసుడు, ఆ ఫోన్ పట్టుకొని ఏది పడుతుంది ఏదో స్క్రోల్ చేసుకుంటుండడు. ఫోనే జడగొడుతుంది మనిషిని. ఫోను వాడడం తప్పు కాదు, ఫోన్ అందరు వాడతారు. ఇప్పుడు వాడొద్దంటే కూడా పోయింది, ఆ జనరేషన్ పోయింది, వాడొద్దనే జనరేషన్ పోయింది. చిన్న పొరగాల దగ్గర కూడా ఐఫోన్లు ఉన్నాయి, ఆ కాలం వచ్చింది ఇప్పుడు. ఫోను కొనియకురి వాడకురి అనేది అది భ్రమ. అందరూ కొంటారు ఫోన్లు, కానీ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని చెప్తున్నా. పిల్లలు ఏం చేస్తారో చూడమని చెప్తున్నా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కన్న తల్లిని చంపేసే కాడికి వచ్చింది కదా, ఓన్లీ ఇన్స్టాగ్రామ్. మళ్ళీ ఈ అమ్మాయి చెప్పింది, మా నాన్నని చంపేసింది మా అమ్మ, నేను మా అమ్మని లేపేస్తా అని చెప్పిందట ఈమె. ఎవరు, వాళ్ళ పెద్దమ్మ కూతురికి. ఆ చాటింగ్ కూడా ఉందట. ఇంత భయంకరమైనటువంటి సినారియో జరుగుతూ ఉంటే ఏం మాట్లాడతాం ఇంకా. సో దయచేసి వీడియో మాత్రం అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ ఈ ఇష్యూ తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత భయంకరమైన తల్లి, భయంకరమైన బిడ్డ ఏడు ఉండరు. ఇప్పుడు ఒక కన్న తల్లి ఇట్లా ఉండొద్దు, ఒక కన్న తల్లి ఇట్లా ఉండొద్దు అని చెప్పాలంటే ఈమెని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చు. ఇట్లా ఉండొద్దు కన్న తల్లి అని చెప్పి. ఒక కన్న బిడ్డ ఇట్లా ఉండొద్దు అని ఎవరినైనా అనాలంటే ఈమెను ఎగ్జాంపుల్ చూపించవచ్చు, తేజస్విని అనే అమ్మాయిని. ఇట్లా ఉండకూడదు అన్నట్టు. ఇక అంతకు మించి నేనేం మాట్లాడను. ఇష్యూ మాత్రం మీకు చెప్పాలనుకున్నా. వాళ్ళ అమ్మ మాట్లాడిన ఆ వీడియో కూడా మీకు వినిపించాలనుకున్నా. అందుకే ఈ వీడియో చూపించేటటువంటి కార్యక్రమం చేసిన. చూద్దాం ఏం జరగబోతుందో.